హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజు పార్వతి పల్లవి మాటలు విని ఇక అవనికైతే విడాకుల నోటీస్ ఇంటికి పంపిస్తుంది. ఇక అప్పుడే దయాకర్ స్వరాజ్యం అయితే ఆ విడాకుల నోటీస్ చూసి షాక్ అవుతారు. ఇక అవని రాగానే ఆ విడాకుల నోటీస్ అవనికి చూపిస్తారు. ఇక అవని ఏం చేయబోతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఈరోజు ఆఫీస్లో ఇక జాబ్ దొరికిందని చాలా సంతోషంగా అవని అయితే ఇక స్వీట్స్ తీసుకొని ఇంటికి వస్తుంది. ఇక దయాకర్ని స్వరాజ్యాన్ని తీసుకోండి పిన్ని, తీసుకోండి బాబాయ్ అని చాలా సంతోషంగా ఇస్తూ ఉండగా ఇక వాళ్ళు మాత్రం ఇక తన భర్త విడాకుల నోటీస్ ఇలా పంపించాడు కోర్టు నుండి అని ఇక చాలా బాధపడుతూ ఉంటారు కదా. ఇక అదే విషయం అవని రాగానే ఇక నీ భర్త నీకు విడాకుల నోటీస్ పంపించాడమ్మా అని ఇక ఆ విడాకుల నోటీస్ అయితే ఈరోజు అవనికి చూపిస్తారు దయాకర్ స్వరాజ్యం అయితే. ఇక అప్పుడే ఒక్కసారిగా షాక్ అవుతుంది అవని అయితే. ఏంటి మీరు అనేది, నాకు విడాకుల నోటీస్ పంపించాడా అక్షయ్ అని ఇక అంటూ ఉంటుంది అవని అయితే. అవునమ్మా, ఇక అక్షయ్ పంపించాడా లేకుంటే ఆ ఇంట్లో నుండి ఇంకెవరైనా పంపించారా అనేది మాకు తెలియదు, కానీ ఈ నోటీస్ అయితే మన ఇంటికి వచ్చిందమ్మా ఈరోజు అని ఇక అంటూ ఉంటారు వాళ్ళైతే. అప్పుడే ఇక అవని అయితే చాలా కోపంగా, సరే నేను ఇప్పుడే వెళ్ళి ఇక ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళ సంగతి చూస్తాను అని ఇక కోపంగా ఆటోలో ఇక అవని అయితే ఇక అక్షయ్ ఇంటికి వస్తుంది. అప్పుడే ఇక చాలా కోపంగా అవని ఇంట్లోకి వచ్చి ఇక అక్షయ్ అత్తయ్య అని అరుస్తూ ఉంటుంది. ఇక పార్వతి అయితే, ఏంటి అలా అరుస్తున్నావేంటి, ఇక నిన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించేశాము కదా, మళ్ళీ ఎందుకు ఇంట్లో అడుగు పెట్టావు అని ఇక కోపంగా పార్వతి అయితే అవనిని అంటూ ఉండగా అప్పుడే ఇక అవని అయితే, ఏంటి నాకు విడాకుల నోటీస్ పంపించింది ఎవరు, మా ఇంటికి విడాకుల నోటీస్ ఇలా పంపించింది ఎవరు, మర్యాదగా చెప్పండి. ఇక నాకు నా భర్తకు ఎన్నో గొడవలుంటాయి, అంత మాత్రాన మేము విడాకులు తీసుకుంటామా, ఖచ్చితంగా నా భర్త ఇచ్చుండడు, ఎవరో కావాలనే ఇక లాయర్ను కలిసి విడాకుల నోటీస్ నాకు పంపించారు, ఎవరు అని ఇక కోపంగా అంటూ ఉంటుంది అవని అయితే. అప్పుడే ఇక పార్వతి అయితే, నేనే ఇక నా కొడుకు సంతోషంగా సుఖంగా ఉండాలి, నీ వల్ల ఇక నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మా కుటుంబం పరువు తీస్తున్నావు, నా కొడుకు ప్రశాంతంగా ఉండలేకపోతున్నాడు అని ఇక విడాకుల నోటీస్ నేనే పంపించాను అని చెప్తూ ఉంటుంది పార్వతి అయితే అవనితో. అప్పుడే ఇక అవని అయితే చాలా కోపంగా, నువ్వు ఎవరి మాటలు విని ఇలా చేస్తున్నావో నాకు బాగా అర్థమైంది, కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళో నీకు త్వరగానే తెలుస్తుంది, తర్వాత నువ్వు చాలా బాధపడవలసి వస్తుంది అని ఇక ఇండైరెక్ట్గా పల్లవిని అంటూ ఉంటుంది అవని అయితే. ఇక అప్పుడే, చూశావా అత్తయ్య, ఇక అవని అక్క నన్నే అంటుంది, ఇక నీకు నేనే చెప్పి ఇలా విడాకుల పేపర్స్ అక్కకు పంపించమని చెప్పానంట, ఇక అలా అంటుంది అని ఇక చెప్తూ ఉంటుంది పల్లవి అయితే పార్వతితో. అప్పుడే ఇక పార్వతి అయితే, అవును, ఇక అక్షయ్ బాధపడుతూ ఉండగా ఇక పల్లవి చూసింది, అందుకే ఇక అక్షయ్ బావ సంతోషంగా ఉండాలనే పల్లవే నాకు ఈ ఐడియా ఇచ్చింది, ఇక విడాకులు తీసుకుంటే అక్షయ్ బావ చాలా సంతోషంగా ఉంటాడు అని ఇక పల్లవి నాకు సలహా ఇచ్చింది, అందుకే నేను ఈరోజు లాయర్ని కలిసి నీకు విడాకుల నోటీస్ పంపించాను అని ఇక పార్వతి అయితే అంటూ ఉంటుంది అవనితో. అప్పుడే ఇక అవని అయితే, ఇక నా భర్త నాకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నాడా లేదా అని నా భర్త అభిప్రాయం కూడా అడగలేదా అని ఇక అంటూ ఉంటుంది అవని అయితే. ఇక అప్పుడే పార్వతి అయితే, నా కొడుకు నేను ఏది చెప్తే అది వింటాడు, నేను నీకు విడాకులు ఇవ్వమంటే ఖచ్చితంగా ఇస్తాడు, ఎందుకంటే నేను నిన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేసేటప్పుడు నా కొడుకు నా మాట విని నిన్ను వద్దని కూడా అనలేదు కదా, ఇక దీంట్లో కూడా అదే జరుగుతుంది, ఇక వాణ్ణి అడగడం ఎందుకు అని ఇక నేనే నిర్ణయం తీసుకొని ఇలా పంపించాను అని ఇక పార్వతి అయితే అంటూ ఉంటుంది. అవని అయితే చాలా కోపంగా, ఇక నన్ను ఇంట్లో నుంచి పంపించాడంటే ఒప్పుకున్నాడు, కానీ ఒక్కసారి నీ కొడుకును అడిగి చూడు, ఇక నాకు విడాకులు ఇస్తానంటాడా లేదంటాడా అనేది నీకే అర్థమవుతుంది అని ఇక కోపంగా అవని అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక పార్వతి అయితే, అదంతా నీకు అనవసరం, నా కొడుకుతో నేను సైన్ చేయిస్తాను ఈ విడాకుల పేపర్స్పై, నువ్వు కూడా సైన్ చేయి, లేకుంటే ఇక ఏం జరుగుతుందో చూడు అని ఇక పార్వతి బెదిరిస్తూ ఉండగా ఇక అవని అయితే, ఏంటి జరిగేది, ఈ విడాకుల పేపర్స్పై నేను ఎప్పటికీ సైన్ చేయలేను, నా ప్రాణ
ప్రాణం ఉన్నంత వరకు నేను అక్షయ్కి విడాకులు ఇవ్వను అని ఇక కోపంగా అంటూ ఉంటుంది. అప్పుడే ఇక పల్లవి, పార్వతి అయితే షాక్ అయి చూస్తూ ఉంటారు. ఏంటి బెదిరిస్తున్నావా? ఇక వాటిపై సైన్ చేయకుంటే నీ బ్రతుకు ఇంకా ఎలా మారుతుందో ఊహించుకోలేవు అని ఇక అవనినైతే బెదిరిస్తూ ఉంటుంది పార్వతి అయితే. అప్పుడే ఇక అవని అయితే ఒక నిర్ణయానికి వస్తుంది. సరే, నీ కొడుకుని ఒప్పించి నువ్వు ముందుగా సైన్ చేయించు, తర్వాత ఇక నేను దీనికి కొన్ని కండిషన్లు ఉంటాయి, అవన్నీ మీరు ఒప్పుకుంటేనే నేను ఈ విడాకుల పేపర్స్పై సైన్ చేసి అక్షయ్ నుండి విడిపోతాను, కానీ నన్ను నా కూతుర్ని మాత్రం మీరు ఎప్పటికీ విడదీయలేరు అని ఇక కోపంగా అవని అయితే పార్వతితో అంటూ ఉండగా, అప్పుడే ఇక పార్వతి అయితే ఏంటి ఆ కండిషన్లు చెప్పు, వాటికి మేము ఒప్పుకోవాలా లేదా తర్వాత ఆలోచిస్తాము అని ఇక అంటూ ఉంటారు. అప్పుడే ఇక అవని అయితే ఇక నేను అక్షయ్కి విడాకులు ఇచ్చి నా కూతుర్ని నాతో పాటు తీసుకెళ్తాను, మీరు వద్దనే అధికారం ఎవ్వరికీ లేదు మీలో, ఇక ఇప్పుడు నా కూతుర్ని మీ దగ్గర ఉంచుతున్నానంటే కారణం నాకు మీ మీద ఉన్న గౌరవం, నా భర్త అంటే గౌరవం కాబట్టే ఇక నా కూతురు ఈ ఇంట్లో ఉండనిస్తున్నాను, ఇక నాతో అవసరం లేకుండా అక్షయ్ నాకు విడాకులవుతే ఖచ్చితంగా నా కూతుర్ని నాతో తీసుకెళ్తాను, మీరు ఎవ్వరు కూడా ఆపలేరు అని ఇక వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అవని అయితే. ఇక అది విన్న పార్వతి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి, మా ఆరాధ్యను నీతో పంపించడం ఏంటి, అది జన్మలో జరగదు, నువ్వు మాత్రమే ఈ ఇంటి మనుషులకు దూరం కావాలి, అంతేకాని నా మనవరాలు ఎప్పుడు కూడా ఈ ఇంట్లోనే సంతోషంగా ఉండాలి అని ఇక అంటూ ఉంటుంది పార్వతి అయితే. అప్పుడే ఇక అవని అయితే నువ్వు ఈ కండిషన్కి ఒప్పుకుంటేనే నేను వీటిపై సైన్ చేస్తాను, ఒకవేళ నువ్వు ఒప్పుకోకపోయినా ఇక ఇది కోర్టులో వేస్తే ఖచ్చితంగా ఇక తల్లి కూతుర్లు కలిసి ఉండాలనే కోర్టు తీర్పు చెప్తుంది, అది ఆలోచించుకో ఒక్కసారి అని ఇక చాలా కోపంగా అవని అయితే పల్లవి పార్వతికి ఇలా షాక్ ఇచ్చి వచ్చేస్తుంది. ఇక అవని అయితే ఇలా ఇంటికి వచ్చి చాలా గొడవ చేసింది అని వెంటనే ఇక పార్వతి పల్లవి అయితే ఇక రాజేంద్ర, అక్షయ్, కమల్కి అయితే ఫోన్ చేసి చెప్తారు. అప్పుడే ఇక వాళ్ళు కూడా చాలా హడావిడిగా ఇంటికి వచ్చేసారు. వాళ్ళు వచ్చేసరికి అవని అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఇక కమల్ అయితే ఆరాధ్యను తీసుకొని ఇంటికి వస్తాడు. ఇక కమల్, ఆరాధ్య అందరూ కూడా హాల్లోనే ఉంటారు. ఇలా పార్వతి, పల్లవి అయితే అవనిని అవమానిస్తూ ఇలా మాట్లాడుతూ ఉంటారు. అవనికి ఈరోజు నేను విడాకుల నోటీస్ పంపించానురా, ఇక మన ఇంట్లో వాళ్ళందరం సంతోషంగా ఉండాలి, అవని కోసం నువ్వు చాలా బాధపడుతున్నావని నాకు తెలుసురా అని ఇక పార్వతి అయితే నెమ్మదిగా అక్షయ్ దగ్గరికి వెళ్ళి ఇక తను చేసిన పనిని ఇలా విడాకుల నోటీస్ పంపించానురా అని నెమ్మదిగా చెప్తూ ఉంటుంది. పార్వతి అయితే అక్షయ్ దగ్గరికి వెళ్ళి అప్పుడే ఇక అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది, ఇక అవనికి విడాకుల నోటీస్ పంపించడం ఏంటి, నీకేమైనా మతిపోయిందా, నేను అవని విడిపోవడం ఏంటి, అది జన్మలో జరగదు, మాకు ఒక కూతురు కూడా ఉంది, ఇక మేము ఇప్పుడు ఎలా విడిపోతామమ్మా, ఇంట్లో నుంచి అవని వెళ్ళిపోయినంత మాత్రాన మేము విడిపోతామా అని ఇక అవనిలాగే మాట్లాడుతూ ఉంటాడు అక్షయ్ కూడా. అది విన్న పార్వతి, పల్లవి అయితే షాక్ అవుతారు. ఏంటిరా, నీ సంతోషం కోసమే కదరా నేను ఇదంతా చేస్తుంది, ఇక ఆ అవని ఎప్పుడు కూడా ఇంట్లోకి రాకుండా ఉంటే మనందరం కూడా చాలా సంతోషంగా ఉండొచ్చు, మన ఆరాధ్యను కూడా ఇక అవని దగ్గరికి పంపించకుండా మన ఇంట్లోనే ఉంచుకోవచ్చు, ఇక దానికి మనకు ఉన్న సంబంధాన్ని మొత్తం కూడా తీసివేయాలిరా అని ఇక పార్వతి అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆరాధ్య కూడా అర్థమైపోతుంది. ఏంటి, మా అమ్మను ఎప్పుడు ఇంటికి రానివ్వరా, మా అమ్మను నన్ను విడదీస్తారా అని ఇక ఆరాధ్య అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక కమల్ అయితే లేదమ్మా, వాళ్ళు మాట్లాడుకునేది మీ అమ్మ గురించి కాదు అనిక చెప్పి ఆరాధ్యనైతే లోపలికి తీసుకెళ్తాడు కమల్ అయితే. అప్పుడే ఇక ఆరాధ్యకైతే అర్థమైపోతుంది, ఇక మా అమ్మ నాన్నని విడగొట్టాలని మా నానమ్మ ఏదో ప్లాన్ వేసింది అని ఇక ఆరాధ్య అయితే చాలా దిగులుతో మళ్ళీ ఇక జ్వరం వచ్చేస్తుంది ఆరాధ్యకైతే. ఇక పార్వతి మాటలు విన్న అక్షయ్ కూడా ఏంటి మా అమ్మ మరి ఇలా ఆలోచిస్తుంది, ఇక మా అమ్మ పక్కన పల్లవి ఉండి మా అమ్మకి ఇవన్నీ నేర్పిస్తుంది, ఇక ఈ కుటుంబాల్లో చిచ్చు పెడుతుంది, ఇక పచ్చని కాపురంలో ఇలా చిచ్చు పెట్టి కుటుంబాన్ని మొత్తం విడదీస్తుంది ఆ పల్లవి అని ఇక అక్షయ్కి అయితే ఈరోజు అర్థమైపోతుంది. అప్పుడే ఇక అక్షయ్ అయితే లేదమ్మా, నువ్వు ఏం చెప్పినా సరే నేను మాత్రం ఇక అవనికి విడాకులు ఇవ్వడం అంటూ జరగదు, ఇక నేను ఎప్పటికీ ఇవ్వలేను, నా ప్రాణం ఉన్నంత వరకు నాకు అవని మాత్రమే నా భార్య, ఇక ఆరాధ్య అవని లేకుండా నేను బ్రతకలేనమ్మా, నువ్వెంతో నాకు వాళ్ళు కూడా అంతేనమ్మా, నన్ను అర్థం చేసుకో అమ్మా అని ఇక చాలా బ్రతిమాలుతూ ఉంటాడు అక్షయ్ అయితే పార్వతిని. ఇలా అక్షయ్ తన అమ్మను బ్రతిమాలి తన రూమ్లోకి వెళ్ళి ఇక చాలా బాధపడుతూ ఏడుస్తూ మళ్ళీ ఇక మందు
మందు తాగుతూ ఇక నా జీవితం ఇలా అయిపోయింది, అవని లేకుండా నేను ఉండలేకపోతున్నాను అని ఇక చాలా కోపంతో ఉంటాడు ఈ రోజైతే అక్షయ్. ఇక ఆరాధ్య కూడా అమ్మా నాన్నలు విడిపోతున్నారని తెలుసుకొని ఇక జ్వరంతో బాధపడుతూ ఉంటుంది. ఇక అక్షయ్ అయితే నా అవని లేకుండా నేను ఉండలేను అని ఇక నిద్ర కూడా లేకుండా బయటకు వెళ్ళి బాగా తాగేసి ఒక దగ్గర పడిపోతాడు. అప్పుడే ఇక అక్షయ్కైతే ఒక బైక్ వచ్చి ఇక ఇలా యాక్సిడెంట్ లాగా అవుతుంది. అప్పుడే ఇక అక్షయ్ను చూసిన అవని అయితే వెంటనే ఇక ఏమైంది అక్షయ్ అని ఇక బాగా తాగేసిన అక్షయ్ని తీసుకొని మళ్ళీ తన ఇంటికి వచ్చేస్తుంది అవని అయితే. ఇలా కావడానికి కారణం నువ్వే అవని, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు. ఇప్పుడు అమ్మ నన్ను ఇక నీకు విడాకులు ఇవ్వమని చెప్తుంది, నువ్వు లేకుండా నేను ఎలా బ్రతుకుతాను అవని, పద అని ఇక అంటూ ఉంటాడు ఇక తాగేసిన మత్తులో అక్షయ్ అయితే. అప్పుడే ఇక అవని అయితే అవన్నీ విషయాలు తర్వాత అండి, ముందుగా మీరు ఇంట్లోకి పదండి అని ఇక బాగా తాగేసి ఉన్న అక్షయ్ని ఇంటికి తీసుకొచ్చి ఇక తన బెడ్ మీద పడుకోబెడుతుంది అవని అయితే ఈరోజు. అప్పుడే ఇక అవని అయితే అత్తయ్య మీరు చెప్పిన విధంగానే నేను విడాకుల పేపర్స్పై సైన్ చేస్తాను, ఇక నా పాపను నేను తీసుకెళ్తాను అని ఇక వాటిపై సైన్ చేసి ఇక ఆ పేపర్స్ వాళ్ళ మొఖాన వేసి ఆరాధ్యను తీసుకొని వెళ్తూ ఉంటుంది అవని అయితే. అప్పుడే ఇక పార్వతి అక్షయ్ అందరూ కూడా ఇక ఆరాధ్యను అవని తీసుకెళ్తూ ఉండగా, వద్దమ్మా ఆరాధ్య లేకుండా మేము ఉండలేము, నువ్వు ఈ విడాకుల పేపర్స్ పై సైన్ చేసినా సరే మేము మాత్రం ఆరాధ్యను వదిలేసి ఉండలేము. ఇక నా కొడుకు అక్షయ్ గురించి నేను అర్థం చేసుకున్నాను, నువ్వు లేకుంటే నా కొడుకు బ్రతకలేనని చెప్తున్నాడమ్మా. ఆరాధ్యకు అక్షయ్కి నువ్వు చాలా అవసరం, ఇక ఈ విడాకుల పేపర్స్ అవసరం లేదు, మీరిద్దరూ కలిసి ఉండొచ్చమ్మా అని ఇక ఈ రోజైతే అక్షయ్ కోసం మళ్ళీ మనసు మార్చుకొని ఇక అవనిని అక్షయ్ని కలపబోతుంది పార్వతి అయితే. ఇక పల్లవికైతే దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది. ఏంటత్తయ్య తను చేసిన తప్పులన్నీ మర్చిపోయి ఈరోజు అవని అక్కని క్షమించి ఇక అక్షయ్ బావ కోసం వాళ్ళిద్దరిని ఒకటి చేస్తున్నావా, ఇక తల్లి కూతుర్లని కలిపి ఇటు భార్యాభర్తలను కలపబోతున్నావా అని ఇక పార్వతి తీసుకున్న నిర్ణయానికైతే షాక్ అవుతుంది ఈరోజు పల్లవి అయితే. అప్పుడే ఇక నువ్వు కాసేపు నోర్ముయి పల్లవి, ఇక ఇలా కుటుంబంలో మొత్తం ఇలా జరుగుతుంటే ఇంకా ఏం చేయాలి, నా అక్షయ్ అవని లేక ఎలా తాగేసి ఎలా తయారయ్యాడో చూశావు కదా, ఇక ఇప్పుడు విడాకులు తీసుకుంటే నా కొడుకు నాకు దక్కడు, నా కొడుకు ప్రాణాలు నాకు ముఖ్యం, నా కొడుకు అవనితో సంతోషంగా ఉంటానని చెప్తున్నాడు, నా కొడుకు కోసం నేను అవనిని క్షమించి ఇంట్లోకి తీసుకురాలేనా అని ఇక తన మనసు మార్చుకొని ఈ రోజైతే అవని చేసిన తప్పును క్షమించి ఇంట్లోకి అవనినైతే తీసుకురాబోతుంది పార్వతి అయితే. ఇక పార్వతి తీసుకున్న నిర్ణయానికి ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇక కేవలం ఆరాధ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందనే బాధతో ఇలా చేసిందా, లేకుంటే తన కొడుకు సంతోషం కోసం పార్వతి ఇలా చేసిందా అనేది ఇక తర్వాత చూడాలి. ఇక పల్లవికైతే దిమ్మ తిరిగిపోతుంది. మళ్ళీ కుటుంబంలో వాళ్ళందరూ ఒక్కటయ్యారు, ఇక తను మాత్రమే శత్రువు అయింది కుటుంబంలో వాళ్ళందరికీ. చూద్దాం మరి ఇక పల్లవి నిజ స్వరూపం మరి ఎలా బయట పెడుతుంది, ఇక అవని నెమ్మదిగా శ్రీకర్తో కలిసి అనేది చూద్దాం మరి. ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.